జనరల్ గా విపక్ష నాయకుడు జనంలోకి వస్తున్నాడు, సొంత పార్టీ కార్యకర్తలకి నేతలకి అయినా గానీ ఏదైనా విషయంలో బాధ్యతలకైనా గానీ అండగా నిలబడుతున్నాడు అంటే అల్టిమేట్ గా లక్ష్యం ఏమై ఉంటుంది? ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కదా. ఆ టూర్ జరిగిన తర్వాత పర్యటన పరామర్శ పూర్తయిన తర్వాత కదా రియాక్షన్ రావాలి. కానీ ఏపీలో ఏంటి, జగన్ అడుగు పెట్టక మునిపే ముఖ్యమంత్రి రియాక్ట్ అయిపోతున్నారు. జగన్ మీద ఆరోపణలు చేయడానికి అంత ఉత్సాహం ఎందుకు చూపిస్తున్నారు? మీడియా కూడా ఇదిగో ఇలాగా ఈనాడు ఫ్రంట్ పేజ్ లో రాసినట్టుగా ఇలా ఎందుకు రాస్తోంది? అసలు వాస్తవం ఏంటి? రాజకీయ పర్యటనల విషయంలోనే కాదు, రైతుల ప్రయోజనాల విషయంలో కూడా మీరు జగన్ వైపు వెళ్లారో మీకే నష్టం అన్నట్టుగా మంత్రులు ప్రకటించడాన్ని హెచ్చరిక చేస్తున్న స్వరంతో మాట్లాడడాన్ని ఎలా చూడాలి? రాజకీయం ఇప్పుడు కొత్త లేయర్ లోకి ఎంటర్ అయిపోయిందా? మీడియా మేనేజ్మెంట్ తో జనం ఆలోచనలకి పగ్గాలేసేందుకు, వాస్తవాలకి ముసుగు కప్పేందుకు కొత్త ఎత్తుగడ ఇంప్లిమెంట్ అవ్వడం మొదలైందా? ఏపీలో ఏం జరుగుతోంది? ఈ క్వశ్చన్ కి అసలు సమాధానం ఏంటో తెలిస్తే నిజానిజాలేంటో అర్థమవుతాయి. పైగా మీడియా మేనేజ్మెంట్ తో రాజకీయాన్ని నడపాలనుకుంటే ఎలాంటి కాన్సిక్వెన్సెస్ వచ్చేందుకు అవకాశం ఉంటుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. రాజకీయం అన్న తర్వాత ఆరోపణలు ప్రత్యారోపణలు ఉంటాయి. అధికార విపక్షాల మధ్య పెనుగులాట నిరంతరం నిత్యకృత్యం జరుగుతూనే ఉంటుంది. విపక్ష నాయకుడు జనంలోకి వెళ్తే కొన్ని ఆరోపణలు చేయడం, కొన్ని ఇష్యూస్ ని ప్రభుత్వం ముందుకు తీసుకురావడం, ప్రజల ముందుకు తీసుకురావడం, అధికారంలో ఉన్న వాళ్ళ మీద ఒత్తిడి పెంచడం ఉంటుంది కదా. అలాంటప్పుడు పర్యటన తర్వాత కదా రియాక్షన్ రావాలి. కానీ జగన్ శ్రీకాకుళం బయలుదేరడానికి ముందే ఇదిగో చూడండి, ముఖ్యమంత్రి తప్పు చేసిన వాళ్ళకి జగన్ ఒత్తాసు పలుకుతున్నారు అని ఆరోపించటము, అసలు ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు సభ్య సమాజానికి అంటూ ఉన్నారు కదా. సీదిరి అప్పలరాజు అసలు భీకరమైన నేరానికి పాల్పడిపోయారు, అలాంటి వాళ్ళని జగన్ సమర్థిస్తారా అనే ఇండికేషన్ ఇవ్వడము, వాదనని ఆర్గ్యుమెంట్ ని జనంలోకి పంపించడం, జనం అంటే టీడీపీని సమర్థించే వాళ్ళలోకి పంపించడం ఆయన ఉద్దేశం. మీడియా కూడా సోషల్ మీడియా స్థాయికి దిగజారిపోయింది కాబట్టి ఇలాంటి విషయాల్ని ఫ్రంట్ పేజ్ లోకి తీసుకొచ్చి హైలైట్ చేసి రాయడం ద్వారా పర్యటనకు ముందే ఒక పోలరైజేషన్ క్రియేట్ చేసేసి ఆర్గ్యుమెంట్ బిల్డ్ చేసేయాలి సోషల్ మీడియాలో అనేది అసలు వ్యూహం. అంటే అంత రాజకీయంగానే ఎత్తుగడగానే అంత సోషల్ మీడియా బేస్డ్ గా నడుస్తూ ఉంది అని చెప్పడానికి ఇంతకంటే రుజువు అక్కర్లేదు కదా. ఇంతకీ జగన్ తప్పుని సమర్థించారా? సీదిరి అప్పలరాజు విషయంలో జగన్ సమర్థించేస్తున్నారో అంటున్న వాళ్ళు కూడా ఫుల్ వీడియో చూసి ఉంటారు కదా. జగన్ చెప్పిన మాటలో 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో 1 by 1 చూద్దాం. మొదటిది, యాక్సిడెంట్లు అవుతా ఉంటాయి, చేసింది నేను కరెక్ట్ అని నేను చెప్పను. తప్పు జరిగింది, జరగలేదని చెప్పట్లా, సమర్థించట్లా అన్నారు కదా. ఇది పాయింట్ నెంబర్ 1. రెండోది, ఆ సిదిరి అప్పలరాజు కొడుకును మర్డర్ కేసులో హోమిసైడ్ సెక్షన్ పెట్టి ఇరికించాలని ప్రయత్నం చేసింది. అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, కేసు ఏంటి అని అడుగుతున్నారు. ఈ ఆర్గ్యుమెంట్ గురించి టీడీపీ గానీ టీడీపీని సమర్థించే మీడియా గానీ ఎక్కడైనా రాయడం చూసామా? రాయదు. ఎందుకని? అసలు ఆర్గ్యుమెంట్ జనంలోకి వెళ్ళకూడదు, నిజానిజాలు న్యూట్రల్ గా ఉండే వాళ్ళకు కూడా అర్థం కాకూడదు. ఇది రాజకీయంగా పోలరైజ్ అయిపోయి వైసీపీ గానో టీడీపీ గానో విడిపోయిన వాళ్ళకే కాదు, సాధారణ ప్రజలకు కూడా అసలు క్రక్స్ ఆఫ్ ద కామెంట్ ఏంటి అనేది క్యారీ కాకూడదు. అందుకోసమే జగన్ నేరస్తులను సమర్థించేస్తున్నారు అనే ఎలిగేషన్ పదే పదే చేసి నిజంగానే సమర్థిస్తున్నారేమో అనే ఒపీనియన్ క్రియేట్ చేయటం అనే ఎత్తుగడ దీని వెనుకుంది కదా. ఇది కేవలం ఒక ఇన్సిడెంట్ కి పరిమితమైంది కాదు, ప్రతిసారి ప్రతి చోట ఇలాగే కనపడతా ఉంది. ఇదే వ్యూహాన్ని రాజకీయం మీడియా తెర మీదకి తీసుకురావడం కనపడతా ఉంది కదా. అఫ్ కోర్స్ ఎలాగో జగన్ పర్యటన అంటే ఆంక్షలు పెట్టడము, అనుమతులు లేవు అని చెప్పడం ప్రతి చోట ఉంటా ఉంది. ఇదిగో శ్రీకాకుళంలో కూడా ఇలాగా అధికారికంగా ప్రకటించడం కనపడుతూ ఉంది కదా. అంటే ఇంపాక్ట్ ని కంటైన్ చేయాలి అనే ప్రయత్నాలు గ్రౌండ్ లెవెల్ నుంచి ముఖ్యమంత్రి స్థాయి వరకు అన్ని లేయర్లలోనూ జరుగుతున్నాయి అని చెప్పడానికి ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న టాపిక్ సరిపోతుంది కదా. ఇక కేవలం రాజకీయ పరామర్శల విషయంలోనే కాదు, రైతుల విషయంలో కూడా ఇదే ఫార్ములా. చాలా విచిత్రం, అంతకు మించి ఆశ్చర్యం కదా. అచ్చెన్నాయుడు వెరీ రీసెంట్ గా ఏమన్నారు చూడండి. ఇదిగో చూస్తా ఉన్నారు కదా. రైతులను ముంచే స్టేట్మెంట్లు మానుకో, జగన్ కు అచ్చెన్నాయుడు హితవు, రైతుల శ్రేయస్సు కోరుకోవడమే రాజకీయ నాయకుడి లక్షణమని అచ్చెన్నాయుడు అన్నారు. రైతులకు ఉపయోగపడే నిర్మాణాత్మక సలహాలు ఇస్తే ఆహ్వానిస్తామని, రైతుల్ని ఆదుకుంటున్న సమయంలో నెగిటివ్ స్టేట్మెంట్లు ఇవ్వద్దు అని చెప్తూ ఉన్నారు. పైగా ఇందులో ఈ స్వరంలో ఒకంత హెచ్చరిక చేస్తున్నట్టుగా జగన్ నెగిటివ్ చేసేస్తున్నాడు, జగన్ వైపు వెళ్తే గనక మీకే నష్టం అనే సందేశాన్ని అంతర్లీనంగా ఇస్తున్నట్టుగా మాట్లాడడం కనపడతా ఉంది కదా. పొగాకు రైతుల విషయంలో ఈ కామెంట్ చేశారు. సరిగ్గా ఈ కామెంట్ చేసిన రోజే ఇదిగో చూడండి, ఒంగోలు దగ్గర నేషనల్ హైవే మీద రైతులు ఇలా ధర్నాకి దిగి ఆదుకోండి మొర్రోని నెత్తి కొట్టుకోవడం కనపడతా ఉంది.
అంటే ప్రభుత్వం ఆదుకుంటే గనక రైతులు అలా నేషనల్ హైవే ఎక్కే పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇది సడన్ గా బయటకు వచ్చిన ఇష్యూ కాదు కదా. ఇలా రోడ్డు ఎక్కడానికి 4-5 రోజుల ముందో ఏమో పొగాకు రైతులు జగన్ తో సమావేశం అయ్యారు. రేటు ఎలా పడిపోయిందో వివరించారు, మొత్తుకున్నారు. ఒక బ్యారర్కి వచ్చి కనీసం 16-17 లక్షలు పెట్టుబడి మేము పెడుతున్నాము, ఇవాళ 10 లక్షలు వచ్చే పరిస్థితి లేదు. ఇలాగా పైగా ఇళ్లలో పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి కూడా లేదు. పండించిన పంటని దాచిపెట్టుకోవడానికే మా ఇళ్ళు సరిపోవట్లేదు అని చెప్పడం. పెళ్లి చేసుకుందామంటే ఇంకో ఫంక్షన్ చేసుకుందామన్నా ఇంట్లో పొగాకు అట్టతో తరలిచ్చే వ్యవహారం కూడా లేదు. ఇలాంటివి చూస్తే ఆర్థికంగానే కాదు కుటుంబ పరంగా కూడా రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే విషయం అర్థమైంది కదా. ఇదేం మొదటిసారి కాదు, ఓన్లీ పొగాకు విషయంలోనే కాదు కదా, ఆక్వా విషయంలో కూడా రైతులు ఇలాగా జగన్ ని కలవడం చూసాము. కంటి తుడుపుగా మాత్రమే చర్యలు తీసుకున్నారు రైతులు జగన్ ని కలిసిన తర్వాత అని మీడియాలో రావడం కనపడింది. ఆ తర్వాత ఆక్వాకి మద్దతుగా భీమవరం లాంటి చోట్ల జగన్ ఒక మినీ సభను కూడా నిర్వహించడము, ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాము అని ప్రకటించడం కనపడతా ఉంది కదా. నేను ఉన్నాను అని మాత్రం మీ అందరికీ చెప్తా ఉన్నాను. అంటే ఇదంతా ఒక పరంపర, కంటిన్యూస్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయి. ప్రతి పంట విషయంలోనూ రైతులు లబోదిబోం అంటం కనపడతా ఉంది. మరి నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్నాము అన్నారు కదా అచ్చెన్నాయుడు. నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటే ఏ పంట విషయంలో రైతులు హ్యాపీగా ఉన్నారు ఈ మధ్య కాలంలో? ఏ పంటకి గిట్టుబాటు ధర దక్కింది? ధాన్యం విషయంలో అదే అలజడి, మామిడి రైతుల విషయంలో అదే జరిగింది, ఆక్వా రైతులు, పొగాకు రైతులు, ఇలా ప్రతి రైతులు ప్రతి పంట పండిస్తున్న వాళ్ళు, అరటి అయితే ఆక్రందనలకు అంతే లేదు. ఇలా ప్రతిసారి రైతులు అల్లాడిపోవడమే కనపడుతోంది కదా. మరి ఆదుకునే చర్యలు తీసుకోకుండా జగన్ మీద స్టేట్మెంట్ ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? ఎగైన్ ఇక్కడ కూడా పోలరైజ్ చేయటమే, జగన్ రాజకీయం చేసేస్తున్నారు అని గ్రౌండ్ రియాలిటీ తెలియని, వ్యవసాయం మీద అంతగా అవగాహన లేని సెక్షన్స్ లోకి తీసుకుపోవాలి. ఇంకో పక్కన రైతులకేమో సందేశం, సంకేతం ఇవ్వాలి, మీరు జగన్ తో కలిస్తే గనక మీకే ఇబ్బంది అని చెప్పాలి. సరే చెప్పడం ఓకే, రాజకీయం అధికారంలో ఉన్నప్పుడు రాజకీయం చేయడం కూడా ఓకే, కానీ రైతుల్ని ఆదుకున్నారా, రైతులకి ప్రయోజనం జరిగిందా అనేది కదా పాయింట్. మరి వారాల తరబడి ఇలా ఇష్యూ జరుగుతూ ఉన్నా గానీ రైతులు రోడ్డెక్కిన రోజే ఇలాంటి ప్రకటనలు రావడం చూస్తే ప్రకటనలు ఏ తీరుగా ఉంటున్నాయి, వాస్తవాలు ఎలా ఉన్నాయి అనే విషయం అర్థమైపోతుంది కదా. అంటే రాజకీయ పర్యటనలైనా రైతుల ప్రయోజనాలైనా ఏపీలో ముందస్తుగానే ఎదుటి వాళ్ళ మీదకి ఒక ప్రచార వ్యూహాన్ని వదులుతున్నాం. రైతుల విషయంలోనేమో నెగిటివ్ చేస్తున్నాడు అన్నాము, రాజకీయ పరామర్శ అయితేనేమో నేరస్తులకు అండగా నిలుస్తున్నాడు అంటున్నాం కదా. ఇలాంటి వ్యూహాన్ని ఏమంటారు తెలుసా? బ్యాండ్ వ్యాగన్ టెక్నిక్ అంటారు. అసలు ముందుగానే పర్యటన జరక్క మునిపే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు, ముఖ్యమంత్రి ఏకంగా రియాక్ట్ అయిపోయిన ఈ టెక్నిక్ వెనక పొలిటికల్ అండ్ సైకలాజికల్ ఎలిమెంట్ ఉంది. దాని పేరేంటో తెలుసా? ప్రీ ఫ్రేమింగ్. ప్రీ ఫ్రేమింగ్ అంటే అర్థం ఏంటి అంటే, ఇన్సిడెంట్ జరగక మునిపే మీరు ఈ ఇన్సిడెంట్ ని ఇలా చూడాలి అని సమర్థించే మీడియాకి, సమర్థించే జనానికి, ఏది ఆ పార్టీకి ఓటేసి ఏం చేసినా గానీ నిజమే అని నమ్మే భావజాలం ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మైండ్ ని ప్రీ ఫ్రేమింగ్ ద్వారా ఫిక్స్ చేసేయటం. ఇదిగో ఇలా చూడండి, మీరు ఆరోపణలు చేయండి, సోషల్ మీడియాలో పోలరైజేషన్ తీసుకురండి అని గైడ్ చేయటం. ఈ ప్రీ ఫ్రేమింగ్ కి నెక్స్ట్ వెర్షన్ ప్రిమింగ్ అంటారు. అదేంటో తెలుసా? నిరంతరం ఆరోపణలు చేస్తుంటారు కదా, ఆ ఆరోపణలతో ఇవి కనెక్ట్ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ అప్పలరాజు ఇష్యూనే తీసుకుంటే, జగన్ నేరస్తుల్ని సమర్థిస్తాడు అని రోజు మాట్లాడుతుంటాం కదా, అది వచ్చి దీనికి కనెక్ట్ అవుతుంది. అంటే నిరంతరం అదే పనిగా ప్రచారం చేస్తున్నప్పుడు ఆ పార్టీని సమర్థించే వాళ్ళకి న్యూట్రల్ సెక్షన్స్, లేదంటే వైసీపీ వాళ్ళ మీద ప్రభావం ఉండకపోవచ్చు, కానీ టీడీపీని సమర్థించే వాళ్ళని ఎమోషనలైజ్ చేసేందుకు ఈ ప్రిమింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అనమాట. ప్రీ ఫ్రేమింగ్ ప్లస్ ప్రిమింగ్. ఈ టెక్నిక్ మొత్తాన్ని బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఒకటే మోతెక్కిస్తూ ఏం జరిగినా గానీ తుంచి ఆ సంచిలో వేయడం అనమాట. ఇది అదే అని చెప్పేయడం అనమాట. అంతే తప్ప అందులో ఉన్న లాజిక్ గురించి మాట్లాడారు అనే విషయాన్ని క్యారీ అవ్వనివ్వకూడదు అనే ఆలోచన. ఇటు పక్కన రైతుల విషయంలో అయితే గనక జనంలోనూ రైతుల్లోనూ ఇంత ఆక్రోశం ఉంది, వాళ్ళు ఇలా రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది అనే దానికంటే కూడా జగన్ నెగిటివ్ చేస్తున్నారు అనేదే ముందు పెట్టడం ద్వారా పొలిటిసైజ్ చేసి నెట్టుకు రావాలి. అదేంటి పొలిటిసైజ్ చేసి నెట్టుకు రావచ్చా అంటే, మీడియా అనుకూలంగా ఉంది కాబట్టి తమకు కావాల్సిందే రాస్తుంది. సోషల్ మీడియా కంటే ఘోరం కదా. నిష్పాక్షికంగా నిజాలు చెప్పేదైతే జగన్ అప్పలరాజు విషయంలో ఏం కామెంట్ చేశారో మొత్తం అంతా రాసి ఉండాలి. అలా కాకుండా అప్పలరాజుని సమర్థించారు అని మాత్రమే మెయిన్ స్ట్రీమ్ మీడియా రాసిందంటే రాజకీయం ఎంతలా చొరబడిందో, మైండ్ మ్యానిపులేషన్ ఎంతలా చేస్తా ఉందో అర్థమవుతా ఉంది కదా. నిజాలు తెలుసుకోవటం అనేది సగటు మనిషి వల్ల అవుతుందా? అవ్వాలంటే, నిజాలు తెలియాలంటే ఏం చేయాలి? ఇంత మాట్లాడుకున్నాం కదా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అసలు ఏం జరుగుతోంది, దీని వెనక టెక్నిక్ ఏంటి అనేది కదా మనం మాట్లాడుకున్నాం. సబ్జెక్ట్ అర్థమైతే గనక సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా మాట్లాడండి. దిస్ ఈజ్ కీ టాక్స్.